Hey there. Subscribe to my channel. And also press this bell icon. So you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను వెన్స్డే వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. టైం వచ్చేప్పుడు 11 అవుతుంది. నేను అప్పుడే జర్నీ చేసి వచ్చాను ఫ్రెండ్స్. సో వెంటనే ఇంకా జర్నీ చేసి వచ్చిన వెంటనే ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. నాకు చాలా ఆకలి వేసిందనమాట ఇంకా టైంకి. సో ఫాస్ట్గా మా హస్బెండ్ నేను వచ్చేసరికి చికెన్ తెచ్చేసారనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి చికెన్ని కొంచెం పెద్ద పీసెస్ కింద ఉన్నాయి, అందుకోసం నేను చిన్న పీసెస్ కింద కట్ చేసి అవన్నీ మళ్ళీ వాష్ చేసుకుంటున్నాను నీట్గా. ఆబ్వియస్గా మీకు చాలాసార్లు రీసెంట్గా నేను చికెన్ కర్రీ షేర్ చేశాను ఫ్రెండ్స్. సో ట్రై చేయండి, మీలో ఎంతమంది ట్రై చేశారని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాని ప్రొసీజర్ అంతా నేను చూపించేసాను కాబట్టి ఇంకా క్లారిటీగా ఏం చెప్పట్లేదు. అండ్ నేను ఇంకా ఇక్కడ నుంచి మీకు వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా వ్లాగ్, లైక్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా చేశాను వ్లాగ్. సో చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసేయచ్చు. అండ్ తర్వాత వచ్చి రైస్ కూడా నేను పెట్టేశాను. సో రైస్, చారు, చికెన్ కర్రీ, సో ఇది నా రొటీన్. అండ్ ఇప్పుడు చారు పెడుతున్నాను అనమాట. సో చూసేయండి.
అండ్ ఇది నా వెనస్డే ఆఫ్టర్నూన్ లంచ్ ఫ్రెండ్స్. రైస్ విత్ చికెన్ కర్రీ అండ్ చారు కూడా పెట్టానని చెప్పాను కదా, సో అదనమాట ఇది నా వెనస్డే లంచ్. అండ్ తర్వాత వచ్చి ఈవినింగ్ నైట్ వచ్చేసి మా హస్బెండ్ పాట్ బిర్యానీ తీసుకొచ్చారు. నాకు చాలా ఇష్టం పాట్ బిర్యానీ అంటే. సో న్యూ ఇయర్ పార్టీ లాగా ఇంకా మేము ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ కేక్ కూడా కట్ చేసాము. సో చూసేయండి వ్లాగ్ని. అండ్ నాకు చాలా పాట్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? సో వేడివేడిగా పాట్ బిర్యానీ తిన్నాను. దాని తర్వాత కేక్ కటింగ్ చేసాము. సో చూడండి, చాలా కలర్ఫుల్గా, చాలా స్పైసీగా, చాలా బాగా నచ్చింది నాకైతే టేస్ట్ కూడా. అండ్ నా వెనస్డే నైట్ డిన్నర్ ఇది ఫ్రెండ్స్, పాట్ బిర్యానీ. అండ్ దాని తర్వాత వచ్చి న్యూ ఇయర్కి కేక్ కట్ చేయలేదు కదా నేను. సో మా హస్బెండ్తో లేనని చెప్పేసి తను కేక్ తీసుకొచ్చారు నైట్. సో చిన్న కేక్ తీసుకొచ్చారు, కట్ చేసుకున్నాం ఇద్దరం. అండ్ ఈ పీస్ మీకు ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ తర్వాత వచ్చి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు నేను బాదం పప్పు నానపెట్టుకున్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ మీకు తింటానని చాలాసార్లు చెప్పాను కదా ఫ్రెండ్స్. సో నా వెనస్డే బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నాకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.